అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి సమావేశాలతో దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం మోదీకి వ్యతిరేకంగా వచ్చిందన్న ఖర్గే సరైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు శరద్ పవార్, ఎంకే స్టాలిన్, సీతారాం యేచూరి, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ సహా పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో ప్రతిపక్షంలోనే ఉండాలని కూటమి నిర్ణయించింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వచ్చిందన్నారు. ఆయన నైతికంగా ఓడిపోయారని, వ్యక్తిగతంగా రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే ఆహ్వానిస్తామన్నారు. రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఇండియా కూటమిలోకి స్వాగతిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. जो हमारे गठबंधन पार्टी के नेता लोग 2 घंटे तक बैठकर आज के पॉलिटिकल सिचुएशन पे और आज की जो परिस्थिति है उस पर बहुत से सजेशन आए, चर्चा हो गई और ये निष्कर्ष आखिरी में ये निकला कि हम सब मिलके एक ही वॉइस में ये कहना चाहिए जो मैं आपको पढ़ के बताऊंगा. The constituents of India bloc thank the people of India for the overwhelming support received by our allies. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. బీజేపీ విద్వేష రాజకీయాలు, అవినీతికి ప్రజలు సరైన రీతిలో సమాధానం చెప్పారన్నారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా కూటమి పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీ అధికారంలో ఉండకూడదన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి ఇటు ఇండియా అటు ఎన్డీఏ సమావేశాలతో ఢిల్లీ రాజకీయాలు ఆసక్తి రేపాయి.